అండ్ సార్ ఇప్పుడు ఏపీ విషయానికొస్తే బుడమేరు మనం చూసాము. అది ఉప్పొంగి మొత్తం ఆడ మొత్తం బురదమయం అయిపోయింది. జలాశయం అయిపోయింది. ఇప్పుడు ఆ గేట్లెత్తడం వల్లే అంటే చంద్రబాబు నాయుడు ఇల్లును కాపాడుకోవడానికే గేట్లెత్తేసారు అని చెప్పేసి ఎక్స్ సీఎం జగనే అన్నారు. అండ్ ఇప్పుడు కూడా ఇటు చంద్రబాబు నాయుడు కూడా అంటున్నారు. ఆయన పడవల్ని తీసుకొచ్చి మొత్తం బ్యారేజ్‌ని కూల్చే ప్రయత్నం చేశారు అని చెప్పేసి మొత్తం రాజకీయ దుమారమే రేగుతుంది గానీ, అక్కడ ప్రజలకు ఏమి హెల్ప్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి పని లేదు, పని ఇవ్వలేదు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు ఇచ్చారు, బెంగళూరులో కూర్చోమన్నారు. బెంగళూరు భవన్లో కూర్చున్నాడు, అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారికి పని ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఎన్టీఆర్ కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని అక్కడ ప్రజల కోసం ఏం కావాలి, ప్రజల పక్షాన్ని ఏం కావాలి, ప్రజల్ని ఏ విధంగా కాపాడాలి, అక్కడ శానిటైజేషన్ ఏ విధంగా చేయాలి, పాత ప్లేస్లో ఎలాగుందో అలా ఇల్లులు తీసుకురావాలంటే ఏం చేయాలి, వాళ్ళకి ఆకలిని ఎలా నింపాలి, వాళ్ళకి మొత్తం టోటల్గా ఏ విధంగా స్వచ్ఛంద సమస్యని ఫుడ్ వెళ్ళాలి, డ్రై ఫ్రూట్స్ వెళ్ళాలి, వాళ్ళకి రేపు మన నెల రోజులు సరుకులు ఎలా వెళ్ళాలి, వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, ఆ ఈఎంఐస్ ఎలా కట్టుకుంటారు, ఆ బళ్ళు మొత్తం ఇన్సూరెన్స్లు ఎలాగ వస్తాయి, వాళ్ళు మళ్ళీ మా విజయవాడ పాత విజయవాడలో తీసుకురావడానికి ఏ పని చేయాలని ఆయన ఆలోచించుకుంటున్నాడు. ఈయనేం ఆలోచిస్తున్నాడు, అసలు మొత్తం టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఆ ఇల్లు లింగంనేని రమేష్ గారి ఇల్లు అది ఆయనది కాదు. మీరు 5 సంవత్సరాలు ఎందుకు ఎరగొట్టలేకపోయారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇల్లు వస్తే మీరు మీ అనుచరులు ఇల్లు అని ఎరగొడతాయని కదా. అదే వాళ్ళు 5 సంవత్సరాలు మీరు ఉన్నారు కదా, ముసి నవ్వుతూ చక్కగా హ్యాపీగా మీరు కరికట్ట మీద నోటీస్ ఇచ్చారు కదా, మీరు ఆ ఇల్లులన్నీ మీరు డిస్మెంటల్ చేస్తే హైడ్రాలాగా ఒక సంస్థ పెట్టి మిమ్మల్ని అడిగిన వాళ్ళు ఎవరున్నారు? అంటే మీరు రాజకీయం చేయడం తప్ప, మీకు స్వార్థ రాజకీయమే తప్ప మీరు అక్కడ ఏమి చేయలేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిది ఎరగొడితే మీ అనుచరులది, మీ సొంత వాళ్ళది మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి కరకట్టలో. కనుక ఇప్పుడు మాట్లాడే రైట్ అర్హత మీకు లేదు. మీకు అందుకే మిమ్మల్ని నమ్మక ప్రజలు 11 సీట్లు మీకు ఇచ్చారు కదా, ఒకటి. రెండోది, బుడిమేరు వాక్కి, ప్రకాశం బ్యారేజ్కి, లింగంనేని రమేష్ గారి ఇంటికి, అదే చంద్రబాబు నాయుడు ఇల్లు అంటున్నారు కదా, ఆ ఇంటికి సంబంధం ఏమైనా ఉందా? ఆయన 5 సంవత్సరాలు చేసిన సీఎం, 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు చేశాడు. నిజంగా అవగాహనతో మాట్లాడుతున్నాడు. బుడిమేరు వాగు వాటర్ ఎక్కడికి వెళ్తుంది, ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే దాని కరకట్టకి ఎలాగ వెళ్తుంది, ఇవన్నీ కూడా ఆయనకు అవగాహన లేవు ఫస్ట్. రెండోది, అవగాహన రాయిచ్చు మాట్లాడుతున్నాడు. ఓకే, ఇది కూడా మనం దానికోసం పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే జనాల్లోకి వచ్చి, వాళ్ళ కార్యకర్తలు జనాల్లోకి వచ్చి, వాళ్ళ కార్యకర్తలు ఇసుక మీద, మందు మీద దోచుకున్న డబ్బంతా ఒక పాలు ప్యాకెట్ అని ఇచ్చారా, ఒక్క గుడ్లు ఇచ్చారా, ఒక అన్నం ప్యాకెట్ ఇచ్చారా, ఒక పులిహోర ప్యాకెట్ ఇచ్చారా? వైసీపీ నాయకుడు రాలేదు, వైసీపీ అనుచరులు రాలేదు, వైసీపీ దగ్గర దోచుకున్న వాళ్ళు రాలేదు. అసలు మీరు చూస్తే బెంగళూరులో ఉన్నారు, వాళ్ళందరూ చూస్తే ఏ చెన్నైలోనూ ఏ బెంగళూరులోనూ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నాయకులు వైసీపీ అనేది లేదు. అక్కడ వచ్చిందల్లా ప్రతిపక్షం అవ్వచ్చు, అధికార పక్షం అవ్వచ్చు, జనసేన, బీజేపీ అండ్ టీడీపీ వాళ్ళే ఉన్నారు. కాస్త కూస్త పాపం కమ్యూనిస్టులు కష్టపడుతున్నారు, కాస్త కూస్త కాంగ్రెస్ వాళ్ళు పాపం 10 మంది 15 మంది కాపాడుతున్నారు తప్ప మీ నాయకుడు కానీ జెండా పెట్టుకుని ఎక్కడైనా కనబడ్డారా? మీ కార్యకర్త కానీ అయ్యో పాపం విజయవాడలో మనం కాపాడుకుందామని అనుకున్నారా? లేదు. కనుక ఇస్ అ ఫెయిల్యూర్ ఇస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీకు నిజంగా మీకు మాత్రం అమ్మాయిల కోసం మాత్రం మాట్లాడితే చక్కగా నవ్వుతూ చక్కగా వస్తూ ఇచ్చాపురం నుంచి అప్టు చాలా చాలా చక్కగా పార్టీ నడుపుతారు. కడగడగడగడ నడుపుకుంటూనే వెళ్తుంటారు. దువ్వాడ శ్రీని గారు, మాధురి గారు, వాణి గారు, అసలు తిష్టుల మీద తిష్టులు, నారీ నారీ నడుము ములారి అయిపోయింది. ఆ తర్వాత ఇంకొకటి, తర్వాత వచ్చి ఆనందబాబు. ఇవన్నీ మనం రోజు చెప్పుకుంటూ వెళ్తున్నాం. అంటే నాయకుడికి లక్షణాలు లేవు, నాయకుడికి లేకపోతే అనుచరులకు ఎలా వస్తాయి? ఆ పార్టీయే చెల్లెల్ని మర్యాద ఇవ్వదు, తల్లికి మర్యాద ఇవ్వదు, తండ్రికి మర్యాద ఇవ్వదు, అసభ్యకరంగా తిట్టిస్తూ అనుచరులకు ఎందుకు రాదు? కనుక ఆ పార్టీ కోసం మనం మాట్లాడుకోవడం బెస్ట్. ఇప్పుడు ప్రజల్ని ఎలా కాపాడాలి, ప్రజల్ని ఎలా నిలబడాలి అనేది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏ విధంగా నిలబెట్టాలి, ఏ విధంగా ఈ వరదలను కాపాడుకోవాలని. ఈరోజు మన చోడవరంలో నాలలు ముంచేసింది ఎవరు? ప్రతిదీ ఏది మూసినా కూడా ఇవన్నీ ఎవరు చేశారు? ఈ నాలలన్నీ మీరు 11 ఫీట్ని 3 ఫీట్ చేసింది మీరు కాదా? మీరు నాలాల మీద ఇల్లులు కట్టలేదా? అప్పుడు ఆఫీసర్లు మీకు సపోర్ట్ చేశారు, మీ ఎమ్మెల్యేలు మీకు డబ్బులు తీసుకున్నారు, ఇది వాస్తవం. మీ సర్పంచులు డబ్బులు తీసుకున్నారు, మీ ఎంఆర్ఓలు, ఆర్డీఓలు మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చారు ఫోటోలు. మళ్ళా
దాని మీద జగనన్న ఫోటో. ఆ జగనన్న ఫోటో వేస్తే అది కాలమైనా ఎరగొట్టకూడదంట. ఎక్కడైనా ఒకటే లైసెన్స్ ఏంటంటే జగనన్న ఫోటో వేయాలంట. జగనన్న ఫోటో వేస్తే ఎరగొట్టకూడదు. ఈరోజు అన్ని దిక్కుల మునిగిపోయాయి, నరకయాతన పడుతున్నాం. ఈరోజు చోడవరం మునిగిపోయింది, అనకాపల్లి అన్ని దిక్కులు, విశాఖపట్నం అన్నీ మునిగిపోయి. ఎందుకు మునిగిపోయి అంటే మీ కాలాలు కరెక్ట్గా నాళ్ళ కట్టి ఉంటే, ఈరోజు మాకు డ్రైనేజీలు కట్టి ఉంటే ఈరోజు ఎందుకు మునిగిపోతాయి? నేను ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కనుక చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు, పవన్ కళ్యాణ్ గారిని నమ్మారు, లోకేష్ గారిని నమ్మారు, అందుకే అంత మెజార్టీ ఇచ్చారు. కనుక వాళ్ళు ఈరోజు చేస్తున్న వర్క్ యాట్సాప్ 74 సంవత్సరాల ఒక వ్యక్తి యోధుడిలాగా చేస్తున్నాడు. ఆయన ఇల్లు పారపట్టుకోవాల్సిన అవసరం లేదు. మనిషి ఉంటే మినిస్టర్లు ఉంటారు, మినిస్టర్లు ఉంటే ఆఫీసర్స్ ఉంటారు, ఆఫీసర్స్ ఉంటే వర్క్ అవుతుంది. వర్క్ ఈజ్ ఫాస్ట్. ఒక ఉదు తుఫాన్ అవ్వచ్చు, ఒక వరదలు విజయవాడ అవ్వచ్చు, దేనికైనా సరిజోడు చంద్రబాబు నాయుడు గారు. మీకు ఎవరో సాటి లేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముసలివాడు అయిపోయాడు, ఏజ్డ్ పీపుల్, బయటికి వచ్చే పరిస్థితుల్లో లేడు. కాబట్టి ప్రతిపక్ష నాయకుడి పాత్ర కూడా చంద్రబాబు గారే చేస్తున్నారు. ఆయన వయసు తక్కువ, 74 సంవత్సరాలే. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారికి వయసు పైబడినప్పుడు మరి బయటికి రాలేరు. ఆ వర్షంలో ఆటల్లో కొంచెం దగ్గు వస్తుంది, దమ్ము వస్తుంది కాబట్టి రాలేడు. కనుక మనం ఇంకా ఆయన కోసం మనం ఎక్కువగా మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు గారి కోసం మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ వరదల్లో ఏ విధంగా ప్రజలను కాపాడాలి, ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి, అన్ని ఆలోచనలు, అన్ని ఐడియాలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు ఒక మ్యాండేటరీ ఇచ్చారు, 164 సీట్లు. ఆ మ్యాండేటరీని వాళ్ళు నిలబెట్టుకోలేకపోతే రేపు ఉదయాన్ని ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడో ఊహించుకుంటున్నారు, ఒక చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడో ఊహించుకుంటున్నారు, లోకేష్ గారిని ఎక్కడో ఊహించుకుంటున్నారు. ఏ మాత్రం తగ్గినా కూడా మళ్ళీ సోనీ సూద్ బయటకు వచ్చేస్తాడు. ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు సార్ సోను సూద్ వచ్చాడు, కానీ అది అంటే ఈయన బయటకు రావట్లా. ఆ సంఖ్యలు ఇరుపుకోలేకపోతున్నాడు, ఇంకా ప్లాస్టింగ్ తీసాడు. కనుక ఎక్కడ మనకి ఆ సోను సూద్కి మనం కరెక్ట్గా ఆలోచించాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో మనం వర్క్ చేసి చూపించాలి, మన మీద నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు. అప్పుడు సోను సూద్ బయటికి రావడానికి అవకాశం ఉండదు కదా. అది 5 సంవత్సరాలు నాకు నమ్మకం ఉంది. ఆ కట్లు గట్టిగా కట్టారు, ప్లాస్టింగ్ గట్టిగా చేశారు. కనుక వాళ్ళంటే ఎట్టి బస్సులో ప్రధాన ప్రతిపక్షానికి ఆ ప్రతిపక్షం పాత్ర కూడా వాళ్ళే పోషిస్తారని మాత్రం నేను చెప్పగలుగుతాను. సార్ ఇప్పుడు అసలు సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే ఇలాంటి విపత్తులు వస్తాయి అని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు కూడా ఈ విపత్తు వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. తప్పమ్మా, ఒకటి కరోనా వచ్చింది, చంద్రబాబు గారు లేరుగా. కరోనా అనేది మనతో ఎన్నో లక్షల మంది, వేల మంది కొట్టుకెళ్ళిపోయారు కదా. ఈరోజు మన దానికి ఎవరు చెప్తారు? ప్రపంచ ప్రకృతిని మనం ఎవరూ చెప్పలేము. మనం ఏది జరుగుతుందో చెప్పలేము. ఈరోజు మనం మాట్లాడుతున్నాం, రేపేంటి జరుగుతుందో కూడా చెప్పలేము. కింద మీరు వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. కనుక ప్రకృతి అనేది అది మనం ఊహించని ప్రకృతి అంటారు దాన్ని. కనుక మనం అలాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు ఉంటే మొత్తం సునామీ వచ్చింది, ఆయన తప్ప. చంద్రబాబు నాయుడు గారు ఊదుతో పని వచ్చింది విశాఖపట్నం, ఆయన తప్ప కాదు కదా. కరోనా వచ్చింది, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారా? ఎన్నో వచ్చాయి కార్యక్రమాలు, ఇవన్నీ కాదు. మనకి ఏంటంటే ప్రకృతి విలయతాండం చేస్తూ ఉంటుంది. కనుక గోదావరి పొంగుతుంది అంటారు, గోదావరి తల్లి పొంగితే మొత్తం టోటల్గా వినాశనానికి అంటారు. అలాగే మనకి దుర్గమ్మ, కృష్ణమ్మ పొంగకూడదని చెప్పేసి ఎంతోమంది ఎన్నో పూజలు చేస్తారు. కనుక తల్లి మమ్మల్ని కనుకరించు, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని నీ ఒళ్ళో కాపాడమ్మా అంటాం కదా. అంటే ఏంటంటే దేవుణ్ణి మొక్కడం తప్ప మనం ఈ ప్రకృతి వినాశనానికి ప్రపంచమే చూపిస్తున్నాం. మనమేమాత్రం చెప్పండి. కనుక దాన్ని ఏ విధంగా ప్రాణ నష్టం కాకుండా, ఆస్తి నష్టం కాకుండా ఆ ప్రజల్ని ఏ విధంగా కాపాడాలనేది ఒక పొలిటికల్గా మొత్తం టోటల్గా ఎవరైతే ఉన్నారో ఇట్స్ ఎ గవర్నమెంట్ డ్యూటీ. అది ఆయన డ్యూటీ నెరవేరుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంతే తప్ప ఆయన వచ్చాడు, ఆయన కష్టపడాలని కాదు. ఆయన కూడా రెస్ట్ తీసుకోవాలి, ఆయన కూడా భార్యాబిడ్డలతో చక్కగా ఉండాలని అనుకుంటాడు. కానీ ఆయనకి ఏంటంటే ప్రజలు ముఖ్యం, ప్రజల పక్షాన ముఖ్యం, ప్రజలతో ఉండడం ముఖ్యం, ప్రజలతో కలడం ముఖ్యం. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు 5 సంవత్సరాలు ముళ్ళుకని చేసుకొని టీవీలు చూసుకుంటూ చక్కగా నవ్వుతూ కూర్చున్నాడు. ఆయనకు ఆనందం దేవుడిచ్చాడు, ప్రజలతో ఉన్న ఆనందం చంద్రబాబు గారికి దేవుడిచ్చాడు. కనుక మనం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన ఉండాలని కోరుకుందాం. లోకేష్ గారు కూడా నెక్స్ట్ లోకేష్ గారు వారసత్వం ఆయన కూడా అలాగే ఉంటాడు, అలాగే ఉండాలని కోరుకుందాం. పవన్ కళ్యాణ్ గారు
దత్తపుత్రుడు పెద్ద కొడుకుగా ఆయన ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాడు. ఇన్ ఫ్యూచర్ వాళ్ళు కూడా కలిసి అనుకున్న రీచ్కి వెళ్ళి మన ప్రజలకు మంచి జరుగుతుంది. అమరావతి పూర్తి చేస్తారు, పోలవరం పూర్తి చేస్తారు, విశాఖపట్నం కారిడార్ పూర్తవుతుంది, టూరిజం డెవలప్ అవుతుంది, రాజమండ్రి టూరిజం నెంబర్ 1 డెవలప్ అవుతుంది, మొత్తం టోటల్గా బందర్ పోర్టు పూర్తవుతుంది, అన్ని పోర్టులు పూర్తయి మనకి ఏదైతే ఎంప్లాయ్మెంట్ కరెక్ట్గా వస్తుందని మాత్రం ఆశిద్దాం. సార్ ఇప్పుడు కబ్జాలు ఎక్కువైపోయాయి, ఏపీలో కూడా హైడ్రా లాంటి కమిషన్ అవసరం అని చెప్పేసి ఈ మధ్య వినిపిస్తుంది. అండ్ ఈయన కూడా అంటే సీఎం తీసుకొస్తారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అవసరం కంపల్సరీ సక్సెస్ అవుతుందంటారా ఏపీలో? 100% సక్సెస్ అవుతుంది. హైడ్రా లాంటి ఐపీఎస్ ఆఫీసర్ పవర్స్ ఇవ్వాలమ్మా, ఐఏఎస్ ఆఫీసర్ పవర్స్ ఇవ్వాలి. ఇస్తే హైడ్రా అంతే, ఇస్తే ఇస్ ద హైడ్రా. అది ఆ పవర్ అనేది సీఎం గారు నాకు తెలిసి షార్ట్లీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి ఒక హైడ్రా లాంటి ఒక కమిటీ వేసి అక్రమ నిర్మాణాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వ స్థలాల్ని కాజేసిన వారి మీద ఇమ్మీడియట్లీ ఒక కమిటీ వెరీ సీరియస్గా చేస్తుంది. షార్ట్లీ వస్తుంది కమిటీ అని అనుకుంటున్నాను.